జిల్లాలో క్రికెట్ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ నిధులు స్వాహా చేసే సంస్థగా తయారైందని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ప్రతిభగల క్రీడాకారుల భవిష్యత్తును కాలరాస్తూ గత 4 సంవత్సరాల్లో ఏసీఏ నుంచి వచ్చిన సుమారు 80 లక్షల రూపాయల నిధులు దారి మళ్లించారని అసోసియేషన్ ప్రతినిధులు శివకుమార్, బాపిరాజు, సత్యస్వరూప్, నగేష్ ఆరోపించారు. కాకినాడలో క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా అసోసియేషన్లో జరుగుతున్న అవినీతి అక్రమాలను సభ్యుల ముందు ఉంచేందుకు సమావేశం ఏర్పాటు చేసి సభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్నామన్నారు. గత 4 సంవత్సరాలలో ఏ టోర్నమెంట్ నిర్వహించలేదని అన్నారు. ప్రతిభను పక్కన పెట్టి ఎవరు డబ్బులు ఇస్తే వారిని జట్టులో తీసుకోవడం వంటి అనైతిక ధోరణులకు స్వస్తి పలికేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జోక్యం చేసుకుని అసోసియేషన్లో నెలకొని ఉన్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి దోషులపై చర్యలు చేపట్టాలని కోరుతూ తీర్మానం చేసినట్లు వెల్లడించారు. వైభవం మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశంతో మా క్రికెట్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఇవాళ ఒక 40 మంది వరకు అటెండ్ అయ్యి పూర్వ వైభవం తీసుకురావాలని మేము ప్రయత్నం గత 2015 నుంచి ఈ 2025 వరకు ఈస్ట్ గోదావరిలో క్రికెట్ అనేది సరిగ్గా ప్రాపర్గా జరగట్లేదు. దాన్ని మళ్ళీ మనం స్ట్రీమ్ లైన్ చేసి ప్రెసిడెంట్ గారికి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టాం. ఒక స్ట్రీమ్ లైన్ చేయాలండి అని చెప్పేసి దానికి ప్రెసిడెంట్ గారు స్పందించి ఈ మీటింగ్ స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ కాల్ఫర్ చేశారు. ఈ స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్లో మళ్ళీ మేము 2025 నుంచి 28 వరకు ఎఫ్ఎస్ కౌన్సిల్ని ఎన్నుకుని పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో ఉన్నాము అసోసియేషన్ సభ్యులందరూ. అలాగే ఇక్కడ గత సంవత్సరం నుంచి జిల్లా క్రీడాకారులకి ప్రాక్టీస్ పిచ్లు కూడా లేవు, ప్రాక్టీస్ జరగట్లేదు. ఏమంటే కారణాలు తెలియవు. మనకి ఇక్కడ T20 టోర్నమెంట్స్కి పర్మిషన్ ఉండదు, టోర్నమెంట్కి పర్మిషన్ ఉండదు, T20 టోర్నమెంట్కి పర్మిషన్ ఉండదు, లీగ్ మ్యాచ్లు జరగట్లేదు. అవన్నీ జరిగితేనే క్రికెట్లు తయారవుతారు. ఇంకో విషయం ఏంటంటే మేజర్ పాయింట్ ఏంటంటే T20 ఆడితే వాళ్ళకి పనిష్మెంట్ కూడా వస్తున్నారు. నేషనల్లోనే ఐపీఎల్ నుంచే ఎంతో మంది క్రీడాకారులు T20 ఆడే మెయిన్ టెస్ట్లోకి వచ్చారు. దాన్ని చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ అని, యశస్వి జైస్వాల్ అని వీళ్ళందరూ కూడా టెస్ట్కి వచ్చారంటే కారణం ఏపీఎల్ నుంచే. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా సూర్యవంశీ, మాత్రే వీళ్ళందరూ T20 ఐపీఎల్ నుంచి వస్తేనే ఇప్పుడు ఇండియాకి ఆడతారన్న ఉద్దేశంలో ఉన్నారు. కానీ మన జిల్లాలో మాత్రం T20 ఆడితే ప్లేయర్కి పనిష్మెంట్. మళ్ళీ మన ఏసీఐ కూడా ఏపీఎల్ కండక్ట్ చేస్తుంది. కానీ మన జిల్లాలో మరి ఎందుకో T20ని ఎంకరేజ్ చేయరు. క్రికెట్ అంటే ఏదైనా క్రికెటే. ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ అనేటువంటిది ఫంక్షన్ జరగట్లేదు అనేటువంటి దాని మీదే మేమందరం కలెక్టివ్ డిసిషన్ తీసుకోవడం జరిగిందండి. మేమంతా పౌరాశ్రంలో చాలా స్థాయి క్రికెట్ ఆడినోళ్ళు, ఈ ఈస్ట్ గోదావరికి 6-7 ఏళ్ళు రిప్రజెంట్ చేసిన వాళ్ళు. బాపిరాజు గారు, మేము అందరం చాలా మంది, ఇక్కడ ఉన్నవాడు చాలా మంది. కేవలం క్రికెట్ అనేటువంటిది గతంలో చాలా బాగా జరిగేది, అమోఘంగా జరిగేది గోపన్న గారి దగ్గర నుంచి. ఈవేళ ఏంటంటే అవసాన దశలో ఉంది. ఒక విధంగా చెప్పాలంటే అవసాన దశలో ఉంది. అసలు ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ అనేటువంటిది అవసాన దశలో ఉన్నది అనేటువంటి మాట మీ అందరి ముందు చెప్పుకోవడమే మాకు చాలా బాధాకరంగా ఉంది. అంటే ఈవేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో T20 కానీ, ఐపీఎల్ కానీ, లేకపోతే వన్డేస్ కానీ, ఈ దశల వారీగా జరుగుతున్నటువంటి క్రమంలో ఆట ఒక ప్యాషన్ అయింది పిల్లలకి. ఇప్పుడున్నటువంటి జనరేషన్, మాకు అప్పుడు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మా జీవితం అంతా మ్యాటీవీ కిట్టే. మేము ఎంత పెద్ద స్థాయి క్రికెట్ ఆడినప్పటికీ ఆఖరి దశలో గ్రాస్ చూసాం. గడ్డి చూడని బ్రతుకులు అనమాట మావన్నీ. ఆటే గ్రాస్ మీద ఆడాలి. టర్ఫ్ వికెట్ అనేటువంటిది ఎక్కడో ఉండేదట, విజయవాడలో ఉన్నదట, ఆంధ్ర రాష్ట్రానికి అనుకునేవాడు. తర్వాత హైదరాబాద్ వేరు, ఆంధ్ర వేరు. క్రికెట్లో అంతా ఉమ్మడి రాష్ట్రం అయినప్పటికీ హైదరాబాద్ క్రికెట్ వేరు, ఆంధ్రప్రదేశ్ ఏసీఐ క్రికెట్ వేరు. ఏసీఐలో అరకొర ఆటలతోటే చాముండేశ్వర్ నాటి లాంటి వాళ్ళు, ఎంఎన్ రవికుమార్ గారు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి భాస్కర్ రామ్మూర్తి, లేకపోతే ఇలాగా పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ నుంచి జనరేట్ అయ్యారంటే, జానకి, అంటే కామరాజు, ఇలాగా ఆ జనరేషన్ తర్వాత మేము కూడా ఆడాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది, అత్యంత బాధాకరంగా ఉంది. పర్సనాలిటీస్ ఇన్వాల్వ్ అయిపోయి
డిస్టర్బెన్స్ గురైంది ఒక విధంగా చెప్పాలంటే. ఇప్పుడు మేము ఏంటంటే ప్లే అంటే మేము మా పట్ల దయ చూపండి అనేటువంటిదే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి మేము ఇక్కడి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే తప్పించి వీఆర్ నాట్ ఫైటింగ్ అగేనెస్ట్ ఏసీఏ. ప్లే ఒక దయ అయ్యా, ఇక్కడ మమ్మల్ని కూడా చూడండి, మా ఆటను చూడండి. ఇక్కడ మా పిల్లలు అమోఘమైన ఆడేటువంటి పిల్లలు 5 నిజంగా చెప్పాలంటే ఎంత బాధాకరం అండి. రంజీ ట్రోఫీ ఆడటం అంటే ఒక కళ. 5 రంజీ ట్రోఫీ ప్లేయర్స్ ని అబ్బాయి మీరు లేదంటే ఆ రోజుల్లో ఏంటంటే ఒక మాట చెప్తే గోపన్ గారు వాళ్ళు లేకపోతే మోపూర్ వెంకటేశ్వర వాళ్ళు ఏం చేసేవారంటే అడుగుతున్నాడు అక్కడి నుంచి రావాలంటే టైం పడుతుంది కాబట్టి మ్యాచ్ కట్టిండవు, ప్రాక్టీస్ మ్యాచ్ కట్టిండవు అనేటువంటి వాడు. ప్రాక్టీస్ క్యాంప్ ఉండేదండి. ఆ క్యాంప్ కట్టిండి అవుతే ఆటోమేటిక్ క్వాలిఫై అయిన అంటే టీంలోకి ఇన్వాల్వ్ అవుతాడు. చాలా ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయి. చాలా బాధగా ఉంది. క్రికెట్ ఆడిన వాళ్ళు ఇలాగే క్రికెట్ అవసాన దశలో ఉండిపోవడంతో మాకు చాలా బాధాకరమైన పరిస్థితులు ఉన్నాం. కాబట్టి మేము ఆటనే పునర్నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళందరూ సమావేశం.